మంచి సేవలే కదా, కానీ పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, సరిపోవట్లే. ఎస్ఆర్ఓ సెకండ్ ఇన్కమ్ గా సైడ్ ఇన్కమ్ లాగా 10,000 వస్తే చాలని ఇక్కడ ఆలోచన చేశా. పని చేయ ఇక్కడ ఆలోచన చేస్తే డబ్బులు వస్తాయా? పని చేస్తే వస్తాయా? పని చేస్తే వస్తాయి. ఆ టైంలో వెస్టేజ్ నా కాడికి వచ్చింది, నాకు చెప్పింది మా సొంత బాబాకి సార్ కావాలా గవర్నమెంట్ టీచర్ చేసుకుంటూ చేస్తున్నాను, నువ్వు కూడా చేసుకోవాలి. కానీ నమ్ముతారా సార్? నమ్ముతారా మేడం? నేను నమ్మలేదు. ఎందుకంటే సబ్బులు పేస్ట్ వాడుకో, వేరే వాళ్ళకి చెప్పు డబ్బులు వస్తాయి అన్నారు. సబ్బులు పేస్ట్ సంక్రాంతి వాడుకుంటే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తామని చెప్పి నేను నమ్మలేదు. కానీ ఆయన వదిలిపెట్టకుండా మీటింగ్స్ చేసుకొచ్చారు. మీలాగా నేను స్టార్టింగ్లో అక్కడ కూర్చున్నా మీటింగ్లో. ఇప్పుడు చెప్పారు కదా సార్, కొన్ని సార్ 1,00,000 ఎంతమందికి కావాలి చేయమంటే 10 మంది చెప్పారు, ఎక్కువ మంది ఎత్తలా. కారణం నాకు రాదు 1,00,000 అన కదా, నేను కూడా ఎత్తలే చెయ్యి. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు పనిచేస్తే 40,000 వచ్చింది, 1,00,000 వస్తుంది, నేను ఎత్తలేదు సార్. కానీ అప్పుడు స్పీకర్ లేదని చెప్పారు. ఏదన్నా కావాలని గట్టిగా మనం సంకల్పం గట్టిగా ఉండి కోరుకుంటే పైన దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. నా పొద్దు నా పొద్దుని దేవుడు ఇస్తాడా? ఎవడు కదా. అందుకని ఏదన్నా కావాలంటే 1,00,000 కావాలన్నా 2,00,000 కావాలన్నా చేయాల్సినాడు. అప్పటి నుంచి ఎత్తుతానే ఉన్నాను సార్. ఓకేనా కదా? అప్పటి నుంచి చేస్తున్నా ప్రతి మీటింగ్లో. అట్లాగే 10,000 వస్తే చాలని అనుకున్నా. ఇలాంటి మీటింగ్స్ 10 మీటింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ లేడర్ మాట్లాడడం నాకు కొంచెం అవగాహన వచ్చింది. ఓ ఇక్కడ డబ్బులు ఉన్నాయి మేడం, మాట్లాడుతున్నారు కొంచెం ప్లీజ్. ఇక్కడ డబ్బులు ఉన్నాయి, 10,000 వస్తే చాలనుకున్నా. 10,000 వచ్చిన తర్వాత 50,000 వస్తే చాలనుకున్నా. ఇక్కడ వీళ్ళందరూ 50,000 1,00,000 అంటున్నారు, నాకు 50,000 వస్తే చాలనుకున్నా. 50,000 వచ్చి ఆ తర్వాత 1,00,000 వస్తే బాగుండు కష్టపడుతుంటే ఈరోజు ఈ నెల 10వ తారీఖున 1,17,203 రూపాయలు. బాగుందా లేదా? 1,00,000 అనేది నాకు అర్హత లేదు. మాది చాలా చిన్న కుటుంబం, ఎంతో కష్టపడితే 20 సంవత్సరాలు కష్టపడితే 40,000 వచ్చా. జీవితం 1,00,000 అనేది నా వల్ల కాదు. అలాంటి కేవలం వెస్టేజ్ సబ్బులు పేస్ట్ వాడుకొని నలుగురు చెప్తే ఆ నలుగురు ద్వారా పెద్ద టీం తయారైంది. మా గురువు ఎంఎస్ఆర్ బ్లెస్సింగ్స్, అప్లై సపోర్ట్, మా లైఫ్ కాదు, నా టీంలోకి వచ్చిన లైఫ్ సపోర్ట్ నెలకు 1,17,203 రూపాయలు. ప్లస్ నెక్స్ట్ ఇయర్ 2020 డిసెంబర్ కల్లా నెలకి 3 లక్షలు తీసుకొని కియా సెల్టాస్ కారు కంపెనీ కారు ఇస్తుంది. అలాగే కార్పొరేట్ వస్తుంది. కియా సెల్టాస్ కారు తీసుకోవాలని బాగా కష్టపడి పనిచేస్తున్నాం సార్. ఈ యొక్క మీటింగ్ వచ్చిన మీ అందరూ కూడా మీరు చేస్తున్న పని గొప్పదే, మంచిదే. దాంతోపాటు స్టార్ట్ చేయండి, మీటింగ్ వస్తూ ఉండండి. దేని మీద మీకు నమ్మకం వస్తే దానికి గట్టిగా పట్టుకోండి. ఎస్ఆర్లో ఫైనల్గా వెస్టేజ్ బయట సబ్బు వాడుకుంటే నిలుగుతుంది, వెస్టేజ్లో సబ్బు వాడుకుంటే డబ్బులు వస్తాయి. బయట సబ్బు వాడేవండి 30-40 రూపాయలు సబ్బు కొంటే బాగా రుద్దితే తొందరగా అడిగిపోద్దని ఒక్కసారి రుద్దేవాళ్ళం. కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత 50 రూపాయలు సంపాదన ఎక్కువ రుద్దుతాడు, ఎక్కువ డబ్బులు వస్తాయని. బాగుందా లేదా? కాబట్టి సబ్బు కానీ పేస్ట్ కానీ ఎక్కువ వేసుకొని ఎక్కువ ఉందండి, డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే సింపుల్ నేను చేయలేదు. ఒకసారి థ్యాంక్ యూ సార్.